సామెతల పుస్తకం 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, సామెతల పుస్తకము యెహోవా యందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నాతో చెప్పండి అందరూ, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఇది ఈరోజు మన ధ్యానానికి ప్రభు మనకు అనుగ్రహించిన వాక్య భాగము. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక సత్యాన్ని మనము ధ్యానం చేయాలి. అదేంటంటే, జ్ఞానము వివేకము రెండు ఉన్నాయి. అవి లోక సంబంధంగా ఉన్నాయి, ఆత్మ సంబంధంగా కూడా ఉన్నాయి. అయితే మనము జ్ఞానాన్ని పక్క నుంచి వివేకమును పదును పెట్టవలసిన వారుగా ఉన్నాం. వివేకమును పదును పెట్టాలి. వివేకానికి పదును పెట్టడం, ఆత్మ సంబంధమైన వివేకము విశ్వాసికి అవసరం. లోకంలో ఆత్మ సంబంధమైన వివేకము విశ్వాసికి చాలా చాలా అవసరం. అలాంటి వివేకానికి పదును పెట్టాలంటే అసలు ముందు మనకు వివేకం ఉండాలి. జ్ఞానము వివేకం, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ జంట పదాలను మనం ఎప్పుడు పలుకుతూ ఉంటాం. ఆ విషయంలో మనం చూసినప్పుడు, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనే విషయాన్ని చూసినప్పుడు, నాలెడ్జ్ అనేది ఒక అర్థము, విజ్డమ్ అనేది ఒక అర్థం, జ్ఞానము ఒక అర్థము, వివేకం రెండు ఒకటి కాదు. కానీ పర్యాయ పదాలుగా రెండింటిని, జ్ఞానము వివేకం ఒకటిగానే రాస్తారు, ఒకటే భావం చెప్తారు. కానీ జ్ఞానానికి ఒక అర్థము, వివేకానికి ఒక అర్థము, ఇంకొకటి వివేచనకు ఒక అర్థం ఉంది. చెప్పండి మూడింటిని. రెండు మొదటి ఈజీగా చెప్పేయచ్చు, జ్ఞానాన్ని, వివేకాన్ని, వివేచన. ఈ మూడింటికి కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఒకటి ఏంటంటే, నాలెడ్జ్ అంటే ఇట్స్ ఎన్ అవేర్నెస్ ఆఫ్ ఫ్యాక్ట్స్. కొన్ని సంగతులను గూర్చిన, విషయాలను గూర్చినటువంటి పరిజ్ఞానం, అవగాహన. జ్ఞానం అంటే మనలో మెదడు ఉంది, జ్ఞానం. అది కనపడుతుందా? మెదడు ఉందా లేదా? తల్లో కనపడుతుందా? అది చెప్పినట్టే కదా నడుస్తున్నాం మనం. దానిలోంచి వచ్చే కమాండ్స్ వల్లే కదా నడుస్తున్నాం. బట్ అది కనిపిస్తుందా? అది జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని ఏమన్నాం మనం? న్యూరాలజీ అన్నాం. ఇట్లాగా ఉన్నాయి ప్రపంచంలో తెలియబడని సంగతులను తెలుసుకోవటం జ్ఞానం. అది అర్థమైంది కదా మీకు? వివేకం అంటే ఏంటంటే, తెలియబడ్డవి, తెలియబడిన వాటిలో మంచిదేదో చెడ్డదేదో ఎంపిక చేసుకోవటం ఉందే, అది వివేకం. అర్థమైపోయింది కదా? దీని గురించి నేను ఇంక చెప్పక్కర్లా. తేడా ఉందా రెండింటికి? జ్ఞానం అంటేనేమో తెలియనటువంటి సంగతులను తెలుసుకోవటం. వివేకం అంటే ఏంటంటే, తెలుసుకున్న సంగతులలో మంచిదేదో చెడ్డదేదో అని ఎంపిక చేసుకునే గుణాన్ని ఏమంటామంటే వివేకం అంటాం. అది భౌతికంగా. ఆత్మ సంబంధంగా ఈ వివేకాన్ని మనం అప్లై చేసినప్పుడు ఈ అప్లై చేయబడినటువంటి వివేకము మనకు వివేచనా జ్ఞానాన్ని నేర్పుతుంది. మంచేదో చెడేదో తెలిపినటువంటి వివేకము ఏమి నేర్పుద్ది? మనకి వివేచనను నేర్పుతుంది. వివేచన అంటే ఏంటంటే మంచిలో మంచిని ఇష్టపడ్డాం, చెడును వద్దనుకున్న వివేకంతో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వివేకముతో, వివేచనతో మంచిలో ప్రవర్తించాలి. మంచిలో నడిచేటప్పుడు, నీతిలో నడిచేటప్పుడు, సత్యములో నడిచేటప్పుడు, యథార్థతలో నడిచేటప్పుడు, పవిత్రతలో నడిచేటప్పుడు ఏం కావాలి? వివేచన. ఎవరిస్తారు ఇవన్నీ? వివేచన అనేది ఒక వరం. ఆ వివేచన వరాన్ని దేవుడు మనకు
ఇస్తారు. అంటే సత్యము ఏంటో తెలుసుకున్నాను. అసలు ఈ సత్యము వాస్తవమైందేనా? ఈ చెప్పబడే సత్యము మూలాల్లోంచి చూస్తే నిజమైందేనా అనేటటువంటి జ్ఞానము ఏంటది? వివేచన. ఆదాము హవ్వల ముందు మంచి చెడు రెండు ఉన్నాయి. జ్ఞానం ఉంది, వివేకం ఉంది. వివేచనను వారికి వదిలేశారు. ఇది తినాలా వద్దా అనేటటువంటి విషయంలో. మంచేదో చెడ్డేదో చెప్పబడిపోయింది. అది తింటే మీరు చస్తారని కూడా చెప్పారు ప్రభు. ఆ పేరు కూడా చెప్పారు, మంచి చెడ్డల వివేచనిచ్చు చెట్టు వృక్ష ఫలాన్ని మీరు. అక్కడ తెలిసిపోయింది, జ్ఞానం తెలిసిపోయింది, వివేకం తెలిసిపోయింది. వివేచన వాళ్ళకు వదిలిపెట్టబడింది. ఏయ్, వద్దా కావాలా, మంచిలో నడుస్తావు నడవా, ఇట్స్ అప్ టు యూ, నీకే అని చెప్పబడింది. అందుకని జ్ఞానానికి, వివేకానికి, వివేచనకు మూడింటికి మనకు అర్థం తెలిసింది కదా. ఎంత తెలిసిందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి. అయితే ఎప్పుడైనా సరే కొన్ని మాటలు, కొన్ని సత్యాలు మన మన వివేకము పదును పెట్టబడాలనే విషయాన్ని బలపరిచే సంగతులు కొన్ని చెప్తాను నేను. మనలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి, చెప్పండి, వివేకం ఉండాలి, వివేచన ఉండాలి. అయితే ఆత్మ సంబంధంగా మనందరం దేవుని బిడ్డలుగా రక్షింపబడి బాప్తిస్మం పొంది విశ్వాసులుగా బలలో పాల్గొంటూ మనము వివేకము కలిగిన వారుగా ఉండగా, దైవిక సంబంధమైన వివేకము చేత నింపబడి ఉండగా, ఈ వివేకము పదును పెట్టబడాల్సిందిగా ఉంది. ఎందుకని పదును పెట్టబడాలంటే, మనకున్న వివేకము దేవునిలో స్థిరంగా ఉండేటట్లు చేయటల్లా, లోకములో కలిసిపోయి లోక స్వభావముతో, లోక మాలిన్యముతో మింగిలైపోయి ఏమవుతుందంటే వివేకము మొద్దుబారిపోయింది. వివేకం ఏమైపోయింది చెప్పండి? పదును పెట్టబడిన గొడ్డలి పనిని ఆలస్యం చేయదు. డిడ్ యు గెట్ మై పాయింట్? పదును పెట్టబడిన గొడ్డలి పనిని ఆలస్యం చేయదు. ఎందుకంటే గొడ్డలి పని ఆగుతుందిరా, పని ఆలస్యం అవుతుందిరా, డిలే అవుతుందిరా, నాకు ఎక్కువ కష్టం తెస్తుందిరా అంటే అర్థం ఏంటంటే, సూత్రం ఎక్కడ ప్రాబ్లం ఉందంటే వస్తువులో. అంటే మనం వాడేటటువంటి ఆ గొడ్డలిలో ఏం తగ్గింది? పదును తగ్గిపోయింది. ఆ గొడ్డలిలో ఏం తగ్గిపోయిందండి? పదును తగ్గిపోయింది. పదును తగ్గినందువల్ల మనకేమవుతుంది? శ్రమ ఎక్కువైపోతుంది, అలసట ఎక్కువైపోతుంది. అందుకని గొడ్డలి ఏం చేయబడాలి? పదును పెట్టబడాలి. ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు చెప్పడానికి అపాయింట్ చేయబడ్డాడు లక్షల జీతానికి. వెళ్ళి పదును లేని మాటలు, సోది పద్ధతిలో టీచ్ చేస్తే కుదరదు. ఎలా ఉండాలంటే, పిల్లలు సామాన్యంగా ఉండరు కదా, లాజిక్ తెలిసిన వాళ్ళు ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కోపం ఉన్నవాడు ఉంటాడు, పంతుల కంటే ఎక్కువ జ్ఞానం సంపాదించిన వాడు ఉంటాడు క్లాసులో. మామూలు సాహసం కాదు టీచ్ చేయటం అంటే. పదునైనటువంటి ఉపదేశం ఉండాలి, పదునైన టీచింగ్ ఉండాలి. ఎప్పుడైతే ఒక మాస్టర్ పదునైన టీచింగ్ ఫస్ట్ క్లాస్ చెప్తాడో, నెక్స్ట్ క్లాస్ నుంచి పంతులు పిల్లల మీద అటెన్షన్ పెట్టక్కర్లా, పిల్లలే మాస్టర్ మీద ఏం పెడతారు? ఒరే బాబు, ఈయనలో చాలా విషయం ఉందిరా బాబు, మనం సోదిగా ఉండకూడదు అని వీళ్ళు అటెన్షన్ పెట్టరు. ఎందుకు పెడతారంటే, ఆయన దగ్గర మేము నేర్చుకోవచ్చు, లెసన్స్ బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు ఆ మేడం లేకపోతే ఆ మాస్టర్, అందుకని మేము అటెన్షన్ పెట్టి నేర్చుకుంటే బోల్డ్ అని సంగతులు మాకు తెలుస్తాయని అనుకుంటారు. ఇంకొకటి తెలుసా, ఇందులో కూడా వివేకము కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది. వివేకం అనేది ఎట్లా అంటే, ఒక పదునైన బ్లేడ్ ఉందనుకుందాం. ఆ పదునైన బ్లేడు చెట్టును కొట్టగలదా? ఒక పదునైన బ్లేడు చెట్టును కొట్టగలదా? మరి పదునైన గొడ్డలైతే కొట్టగలదు. అదే గొడ్డలతో మగాళ్ళు వెళ్ళి నా క్రాఫ్ట్ చేయవే గొడ్డలని ఆ క్రాఫ్ట్ చేసేటటువంటి నాయి బ్రాహ్మణుని చేతికి కత్తిరి బదులు గొడ్డలిచ్చి క్రాఫ్ట్ చేయమనండి. వివేకము ఎక్కడ వాడాలో, వివేకము ఎక్కడ వాడబడితే నీకు ఉపయోగమో దేవుడు నిర్ణయిస్తారు. బ్లేడు చేయవలసిన పని బ్లేడు,
గొడ్డలు చేయవలసిన పని గొడ్డలు చేయాలి. అందుకని ఎప్పుడైనా సరే చాలాసార్లు కొంతమంది వేషధారులు ఉంటారు. ఇక్కడ లేరు, దేవునికి స్తోత్రం, నాకు తెలుసు. కొన్ని చోట్ల చాలా వేషధారులు ఉంటారు. సంగీత కుటుంబంలో కూడా మంచి వేషధారులు ఉన్నారు కదండి. మంచి వేషధారులు ఉన్నారు. నా దగ్గరకు వచ్చి వంగిపోయి, మోకాళ్ళ దాకా వంగిపోయి, అన్నా 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 అని మాట్లాడే వాళ్ళు బయటికి వెళ్ళి నన్ను గురించి చెడుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఆహా. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దొంగేడుపులు ఏడ్చేవాళ్ళు ఉంటారు. నటులు, వేషధారు. అట్లాంటి వాళ్ళకి చెప్పాలంటే ఏదైనా, అట్లాంటి వాళ్ళతో డీల్ చేయాలంటే, అట్లాంటి వాళ్ళతో ప్రవర్తించాలంటే ఏం కావాలి మనకి? వివేకం కావాలి, వివేచన కావాలి, జ్ఞానం కూడా కావాలి. మూడు కావాల్సిందే. ఈ మూడు లేకుండా మనం డీల్ చేయలేం. అందుకని ఒక పండితుడు అంటాడు, ప్రపంచం అంతటిలోకెల్లా మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ ఏదన్నా ఉందంటే, ప్రపంచంలో అన్నిటికంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ ఏదైనా ఉందంటే అదంట కన్నీరంట. ఏం చెప్పండి? మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ ఏంటంటే కన్నీరు. ఎంత తీసుకురాగలం ఒక కన్నీరు? ఒక లోటాడు కన్నీరు కారుస్తావా? చాలా ఎక్స్పెన్సివ్ అంట. కానీ ఒక పండితుడు అంటాడు, ఆ కన్నీటిలో 1% మాత్రమే నీరు ఉంటుంది, కానీ 99% ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. 99% ఫీలింగ్స్. కంటి నీరు ఫీలింగ్ లేకుండా రాదు బయటికి, ఎమోషన్ లేకుండా బయటికి రాదు. 99% ఎమోషన్, ఫీలింగ్ ఉంటుందట ఆ కన్నీరులో. 1% వాటర్ ఉంటుందట. అంటే మనలో ఒక ఒక పరిస్థితిని గురించి స్పందించే విషయంలో మనలో వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలి. అది కూడా వివేకము పదును పెట్టబడినదై ఉండాలి. పదును పెట్టబడినదై ఉండాలి. అందుకని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఒక పిల్లి పులి కావాలంటే ఏం చేయాలంట? ఒక పిల్లి పులి కావాలంటే ఏం చేయాలంటే గదిలో పెట్టి కొడితే పిల్లి పులి అవుతుందంట. అవుతుందా? స్వభావంలో అగ్రెసివ్నెస్ వస్తుంది అనమాట. అంటే నాకేం బలం తక్కువ ఉందనుకున్నావు అనుకుంటుంది. అప్పుడు పెద్ద మనిషి మీద కూడా ఎగిరి దూకి రక్కి కరిసి ఏదో చేసేయాలనుకుంటుంది, పగ తీర్చుకోవాలని, తన బలాన్ని చూపించాలనుకుంటుంది. అలాంటి పిల్లి పులిగా మారటానికంట పిల్లి ఏం చేయాలని చెప్తాడంటే పండితుడు, ఎలకల కోసం ఎక్కువ తపన పడే బుద్ధి ఉండకూడదంట. పిల్లి పులి కావాలంటే ఏం చేయాలంట? ఎలకల కోసం బాగా తప్పించిపోయి తిప్పలు పడుతూ తిరగటం ఉందే, అది పిల్లిని పులిగా మార్చలేదు. ఆ అర్థం ఏంటంటే, పిల్లి ఇంత ఉంటుంది, పులి ఇంత ఉంటుంది, ఇంతది అంత అవుతుందని కాదు అర్థం. పిల్లి కూడా ఒక సమర్థత కలిగినటువంటి యానిమల్ అని అనిపించుకోవాలంటే దానికి ఈ ఎలకల చుట్టూ పరిగెత్తేటటువంటి తిండిపోతనము, లేకపోతే చిల్లర బుద్ధులు ఇవి ఉండకూడదు. జ్ఞానము, వివేకము, వివేచన, వీటిల్లో వివేకము పదును పెట్టబడితే చిల్లరతనంగా మనం ప్రవర్తించలేము. చిల్లర బుద్ధులతో చిల్లరతనంగా మనం ప్రవర్తించలేము. అందుకని ఎప్పుడైనా సరే ఇనుముతోనే పదును పెట్టబడుతుంది అంటారే, ఇనుముతోనే పదును పెట్టబడటం అంటే అర్థం ఇనుము వంటి పదార్థం ద్వారానే అర్థం, కానీ ఇనుమేనే కాదు. పదును వేరే వాటితో కూడా పట్టొచ్చు. పల్లెటూరులో రాళ్ల మీద పట్టేవారు పదును. రాళ్ల మీద కొన్ని చావున్నటువంటి తాటి మట్టల మీద పదును పట్టేవాళ్ళు కొంతమంది. ఇట్లా రకరకాలు పడతారు. ముసిని కర్ర మీద కూడా పడతారు, ఏదో మరి రకరకాలైన పదును పడతారు. అయితే గమనించాల్సింది ఏంటంటే, మనలో ఏది జ్ఞానమో, ఏది వివేకమో, ఏది వివేచనో స్పష్టంగా వ్రాయించి ఉంచినటువంటి దేవాది దేవుడే మనకు వివేకము మీద పదునొచ్చేటట్లు చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక.
లోక సంబంధమైన సంగతులన్నీ మనం అనుకున్నాం, వివేకము, వివేచన, జ్ఞానం. కానీ విశ్వాసిగా మన జీవితంలో వివేకానికి పదును పెట్టబడాలంటే లేఖనాల్లో చెప్పబడింది. మనం ఇందా చదువుకున్నాం కదా, జ్ఞానం అనేది 2 రకాల జ్ఞానం. ఒకటేంటంటే శాస్త్రీయ జ్ఞానం, రెండవది అనుభవ జ్ఞానం. జ్ఞానాలు ఎప్పుడు 2 రకాలు ఉంటాయి: శాస్త్రీయ జ్ఞానము, అనుభవపూర్వకమైన జ్ఞానం. ఈ మధ్యకాలంలో మంచి యవనస్తులు సేవకు వచ్చారు. కొంతమంది 22 ఏళ్లకే సేవకు వచ్చారు. కరోనా సమయంలో సేవకులు అర్ధంతరంగా జీవితాలు చాలించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఏమీ బైబిల్ తెలియనటువంటి సరదాగా తిరిగేసేటటువంటి పిల్లలందరూ పాస్టర్లు అయిపోయారు, సేవకులు అయిపోయారు. మంచిదే, మంచి పరిణామమే, కాదంటలేదు. కానీ దానిలో చాలా ప్రమాదం ఉంది. వారు కేవలము అనుభవపూర్వకమైన జ్ఞానంతో చెప్పకుండా కేవలము శాస్త్రీయ జ్ఞానంతోనే బోధ చేయటం వల్ల చాలా తప్పుడు బోధలు, చాలా ఆత్మ నింపుదల లేని బోధలు ప్రజల్లోకి వెళ్ళటం వల్ల నెమ్మదిగా ఆయా సంఘాల్లో దశాబ్దాలుగా నేర్పుకుంటూ వచ్చినటువంటి ఆత్మీయ లోతైన విలువలన్నీ కూడా ఏమవుతున్నాయి? కొట్టుకుపోతున్నాయి, మరుగైపోతున్నాయి. అందుకని ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థనతో, ఆత్మ నింపుదలతో, అభిషేకంతో సిద్ధపడాలి. ఎంత ప్రార్థన, ఎంత మోకాళ్ళ అనుభవంతో యవనస్తులు సిద్ధపడితే అంతగా దైవ జ్ఞానం, అనుభవపూర్వకమైన జ్ఞానంతో దేవుడు నేర్పిస్తారు, అనుభవాలు నేర్పిస్తారు. అందుకని శాస్త్రము పుస్తకాల నుంచి వస్తుంది కదా, అనుభవము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నడిపింపులోంచి వస్తుంది. అనుభవం ఎప్పుడు కూడా దేవుని నడిపింపులోంచి రావాలి. జ్ఞానము పుస్తకాల నుంచి వస్తుందండి, రాసి పెడతారు. అన్ని శాస్త్రాలు ఏ మనిషి పూర్తిగా నేర్చుకోలేడు. సో మనం చదువుకున్న మూల వచనాన్ని మనం చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. అది జ్ఞానానికి మూలం చెప్పారు. రెండవది ఏంటంటే పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. వివేకానికి ఆధారం, వివేచనకు ఆధారం. అందుకని ఈరోజు మనలో ఉన్న విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వివేకానికి పదును పెట్టేటటువంటి కొన్ని వచనాలను మనం చదువుకొని ధ్యానించుకొని ముగించుకుందాం త్వరితగతిన. కీర్తనలు 119వ సంకీర్తన 103 నుంచి 105 వచనాలు. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశము వలన. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఈరోజు మన ధ్యానానికి బలపరిచేటటువంటి వచనం. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. 104వ వచనం ప్రకారంగా చూసినప్పుడు నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. దేవుని ఉపదేశము మనకు వివేకము నేర్పుతుంది. ప్రతిరోజు మన వివేకం అనేటటువంటి కత్తికి పదును పట్టాలంటే ఏం కావాలంట? దేవుని ఉపదేశం, దేవుని బోధ. దైవజనుడు మన కొరకు ఆత్మ నింపుదలతో సిద్ధపరిచి తీసుకొని వచ్చినటువంటి ఆహారం ఏదైతే ఉందో, ఆ ఉపదేశము, ఆ సందేశము, ఆ బోధ, ఆ హెచ్చరిక, ఆ హితవు మనకు ఏం చేస్తుందంట? వివేకము కలిగిస్తుంది. నీ ఉపదేశము నాకు వివేకం కలిగిస్తుంది. మన వివేకానికి పదును పెట్టేటటువంటిది మొట్టమొదటిది ఏంటంటే ఏంటి చెప్పండి? దేవుని ఉపదేశం. అందుకని మనలో కోరిక కలగాలి. ఏంటంటే నాలో వివేకం ఉంది, కానీ అది ఎలాంటిదై ఉండాలంటే పదునైనది. అంటే దేనినైనా గ్రహించగలిగింది, సరి అయిన నిర్ణయాలు తీసుకోగలిగింది, మంచేదో చెడేదో సుస్పష్టంగా నిర్ణయించి ప్రవర్తించగలిగింది. ఈరోజు మంచేదో చెడేదో, నిజమేదో అబద్ధమేదో, నీతేదో అవినీతి ఏదో, పాపమేదో పరిశుద్ధత ఏదో, సత్యమార్గం ఏదో దుర్మార్గం ఏదో తెలియని వాళ్ళు ఎవరున్నారు? తెలియని వాళ్ళు ఎవరున్నారు సార్? అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఇంత పిల్లలకు కూడా తెలుసు. వాడి దొంగతనం చేయకూడదని తెలుసు, వాడిని కొట్టకూడదని తెలుసు, వాడిని బూతులు తిట్టకూడదని తెలుసు,
స్కూల్కి వెళ్ళి చదవాలని తెలుసు, టీచర్స్ చెప్పేది వినాలని తెలుసు, అన్నీ తెలుసు, కానీ చేయరు. పదును పెట్టబడిన వివేకం నీలో నాలో మనలో ఉంటే ఏది చెప్పబడిందో లేఖనంలో ఖచ్చితంగా అదే చేయగలుగుతాం. అది పదును పెట్టబడిన వివేకానికి ఉన్న లక్షణం. ఇందులో మర్మాలు ధర్మాలు లోతులేమి లేవండి. దేవుని ఉపదేశము ఏ సత్యాన్నైతే మనకు బోధ చేసిందో దానిని ఉన్నది ఉన్నట్టుగా పాటించటమే ఏంటండి? వివేకము. పదును పెట్టబడిన వివేకం అది. లేదంటే చెట్టును కొట్టే గొడ్డలి ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, అది పదును పోయినప్పుడు ఆ చెట్టును నరికేటటువంటి పని ఎక్కువైపోద్ది, సమయం ఎక్కువైపోద్ది, నువ్వు ఎక్కువ శక్తిని ఉపయోగించాలి. ఈరోజు నేను ఒక హెచ్చరికను పరిశుద్ధాత్మ దేవునిలోంచి తెచ్చి మీకు ఇచ్చినప్పుడు, ఈ హెచ్చరికను వివేకంతో, పదును పెట్టబడిన వివేకంతో మీరు పాటిస్తూ ఉంటే అదే హెచ్చరికను రేపు నేను చెప్పక్కర్లా, ఎల్లుండి చెప్పక్కర్లా. ఆత్మ లక్షణాలలో రెండవది ఏంటది? యెషయా పుస్తకం 11వ అధ్యాయం, జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ. వివేకము రెండవది. ఆత్మ లక్షణాలలో రెండవ లక్షణము వివేకము. ఆ వివేకము పరిశుద్ధాత్మునిలో ఉంచబడటానికి కారణం, ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఆ వివేకానికి పదును పెడతాడు. దేని ద్వారా తెలుసా? దేవుని ఉపదేశము ద్వారా, దేవుని వాక్కు ద్వారా, దేవుని మాట ద్వారా. అందుకని రాబోయే దినాల్లో మనము అందరూ బైబిల్ని పూర్తి చేయాలి. అందరూ దేవుని ఉపదేశ సారమై ఉన్న ఈ బైబిల్ని పూర్తి చేయాలి. రెండవది ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. దీనిలో సారాంశం ఏంటంటే, చదవండి సరే. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. శరీరం ప్రకారంగా నడుచుకున్న వాళ్ళం అయినప్పటికీ, శరీరధారులమై నడుచుకున్నప్పటికీ శరీర ప్రకారం యుద్ధం చేయం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలమును కలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చూడండి, ఇక్కడ ఒక రెండవ మాట చెప్తున్నారు. మొదటి మాట ఏమో దేవుని ఉపదేశము వల్ల మనకున్న వివేకము ఏం చేయబడుతుంది? పదును పెట్టబడుతుంది. చెప్పండి అందరూ, ఏంటది? దేవుని ఉపదేశము ద్వారా మన వివేకం ఏం చేయబడుతుంది? షార్ప్ అవుతుంది, పదును పెట్టబడుతుంది. రెండవది ఏంటంటే, ఇక్కడ మనం చదివినప్పుడు ఏం చేయాలంటే, మన యొక్క యుద్ధ భూమిలో మనల్ని కాచుకున్నట్లుగా, మన ఆలోచనలను కాపు కాసుకోవాలట. మన ఆలోచనలను కాపు కాసుకోవాలి అంటే ఏంటంటే, మన మానసిక స్థితి మీద మనకొక నియంత్రణ, అధికారం కావాలి. చాలా మందిలో వారి మానసిక స్థితి మీద అదుపు పోయింది, పట్టుపోయింది. అంటే ఏంటంటే, ఒక యుద్ధ రంగములో ఉన్నట్లుగా మనం ఉండాలి. ఎక్కడ ఉండాలి? యుద్ధ రంగములో ఉన్నట్లుగా. ఏమన్నాడు ఆయన? శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చెయ్యం. మేము మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము కలవై ఉన్నవి అంటూ ఏమన్నాడు? మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ఏం చేస్తున్నాం? ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టుకుంటున్నాం. ఏ ఆలోచనలు అయితే దేవుని వశములో ఉండకుండా, దేవుని పరిధిలో ఉండకుండా, దేవుని చేతుల్లో ఉండకుండా మనల్ని లోకం వైపు మళ్ళేటట్లుగా, లోకం వైపు విచ్చలవిడిగా తిరిగేటట్లుగా ఏ ఆలోచనలు అయితే మనలోకి పొట్టుతున్నాయో, దైవ వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుని సహవాసానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏమైతే ఉన్నాయో, వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలి? పట్టుకోవాలి, చెరపట్టుకోవాలి. బలవంతంగా పట్టుకొని వాటిని మనం యుద్ధంలో ఉన్నప్పుడు గుర్రపు ఆ తాడుని లాగి పట్టుకోవాలి. అది ఎటు వెళ్ళాలో అటు తిరిగిన తర్వాత లూజ్ చేయాలి, అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటు లాగి పట్టేమంటే వెళ్ళకూడదని ఆగిపోద్ది. లూజ్ చేసేవంటే ఏ దిక్కు నిలబడిందో అక్కడ లూజ్ చేస్తే అది వెళ్ళిపోద్ది.
ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ వదిలిపెట్టాలో. దేవుని నుంచి దూరపరిచేటటువంటి ఆలోచనలు మనలో పుట్టినప్పుడు వాటిని ఏం చేయాలంట? పట్టేసుకోవాలి, చెరపట్టుకోవాలి, దాన్ని వదిలిపెట్టకూడదు, కంట్రోల్ చేసి కూర్చోబెట్టాలి. మరో చోట చెప్తారు కదా, శరీరమునకును ఆత్మకు జరిగేటటువంటి పోరాటములో ఎప్పుడు కూడా ఆత్మ శరీర క్రియలను, ఆలోచనలు ఏం చేయాలి? పట్టుకోవాలి, బంధించి ఉంచాలి. అప్పుడు మన వివేకము పదును పెట్టబడిందిగా ఉంటుంది. అది రెండవది. మూడో విషయానికి వెళ్ళినప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22, 24 వచనం. వాక్యాధారంగానే మనలో ఉన్న వివేకాన్ని లేదా వివేచనను, జ్ఞానాన్ని మనం షార్పెన్ చేసుకోవాలి, పదును పెట్టుకోవాలి. యాకోబు పత్రిక 1:22-24. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండాలి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా. వివేకము, పదును పెట్టబడిన వివేకం ఎలా అంటే, అద్దంలో చూసుకున్నప్పుడు మన లోపాలు కనపడినప్పుడు ఏం చేయాలి? వాటిని సరి చేసేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి మురికి పూసుకోకూడదు. పంది బురదలో దొరికినట్టు అంటాడు బైబిల్లో. బురదకు తిరిగినట్టు, కుక్క వాంతికి తిరిగినట్టు అన్నట్లు అద్దములో ముఖాముఖిగా మనం చూచుకున్నప్పుడు, అనగా దేవుని వాక్యపు వెలుగులో మనలను పరిశీలించుకున్నప్పుడు మనలో లోపాలు కనపడితే వాటిని ఏం చేయాలంట? తను చూచుకొని అవతలకి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా అంటే మర్చిపోకూడదు. వివేకము కలిగిన వాడు, పదును పెట్టబడిన వివేకము కలిగిన వాడు తన లోపాలను గూర్చి మర్చిపోడు, సరి చేసుకుంటాడు. అదేగా అంటున్నాడు, వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. చూచుకుంటాడు, లోపాలు గుర్తిస్తాడు, బయటికి వెళ్ళి విడిచిపెట్టకుండా మరలా వాటినే చేస్తాడు. అట్లాంటిది చెయ్యొద్దయా. నీ వివేకం కలిగిన వాడైతే నీ లోపాలు చూపించబడిన వెంటనే, నీ లోపాలు హెచ్చరిక చేయబడిన వెంటనే, దేవుని వాక్యపు గద్దింపు నిన్ను గద్దించిన వెంటనే అబౌట్ టర్న్స్, వెంటనే టర్న్ అయిపోవాలి. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, ఎన్న శక్యముగాని పాపము లన్ని మోపుగా వీపు బైబడి ఉన్ననిదే నడలేక తోట్రిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. పదును పెట్టబడిన వివేకం కలిగిన వాడు అద్దంలో చూచుకున్నప్పుడు, దేవుని వాక్యపు వెలుగులో చూచుకున్నప్పుడు, అపరాధాలు ఉన్నప్పుడు, తప్పులు ఉన్నప్పుడు, దిద్దుబాటు చేయవలసిన పరిస్థితి ఉన్నప్పుడు, మురికి మకిలి మస్తు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే మనస్సు మార్చుకోకుండా అక్కడికక్కడే ఏం చేయాలి? మార్చుకోవాలి. అది పదును పెట్టబడినటువంటి విశ్వాసపు లక్షణాలు, విశ్వాసి లక్షణాలు. తర్వాత చూద్దాం, 4వది చూద్దాం. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13-15 వచనాలు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీయు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పితిని. ఎవరన్నారు ఈ మాటలు? యేసయ్య అంటూ, ప్రభు అంటూ ఆ మాటలు. ఇదిగోండయ్యా, వివేకంతో మీరు ఏం చేయాలంటే, మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించేటటువంటి పరిశుద్ధాత్ముడు ఉన్నారు కదా, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తారు. సర్వసత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువే సత్యము అనేది సర్వసత్యం, యూనివర్సల్ ట్రూత్. యేసుక్రీస్తు ప్రభువే సత్యం. మన దేశంలో కూడా
సత్యమేవ జయతే అని గుర్తించారు కానీ, సత్యం తెలిసింది కానీ సర్వసత్యం తెలియలా. ఏంటదంటే యేసుక్రీస్తు ప్రభువే సత్యవంతుడు అను నామము కలిగిన వాడు, ఆయనే సత్యమై ఉన్నవాడు, ఆయనే ప్రపంచాన్ని శాంతి సమాధానాలతో పాలించబోయేటటువంటి వాడు, నీతి న్యాయాలతో, సత్యముతో, యథార్థతతో పాలించేటటువంటి వాడు. అందుకనంట అన్ని దేవునివే. ఆయన ఏమంటున్నారు 14వ వచనంలో, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును, నా తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని చెప్పగా, అంటే సత్యమయ్యున్న క్రీస్తు వారిలోంచే పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తారు? బోధ చేస్తారు. అర్థమవుతుందా? సత్యమయ్యున్న క్రీస్తు వారిలోంచే పరిశుద్ధాత్ముడు అన్నిటికీ బోధ చేస్తారు. అప్పుడే మనము పదును పెట్టబడినటువంటి వివేకము కలిగిన వారుగా ఉంటాం. తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూచినప్పుడు సమస్తాన్ని పరీక్షించి తెలుసుకో. మన వివేకము పదును పెట్టబడింది అయితే, వాక్యానుసారంగా నడిచేదైతే, ఇక్కడ 21వ వచనంలో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. వివేచన పదును పెట్టబడితే ప్రతిదాన్ని పరీక్షించడం మొదలు పెడతాం. ప్రతిదాన్ని పరీక్షించడంలో ఒక విషయం గమనించాలి. మనము అందరినీ పరీక్షించడం అలవాటైపోయింది. నువ్వున్నావే ఇలాగా, నువ్వున్నావే ఇలా మాట్లాడతావు, నువ్వున్నావే ఇలా ఆలోచిస్తావు, నువ్వు తప్పు మాట్లాడు, నువ్వు అబద్ధికుడు, నువ్వు దుర్మార్గుడు, దుష్టుడు అంటం బాగా వచ్చు. కానీ పదును పెట్టబడిన విశ్వాసం, పదును పెట్టబడిన వివేకం ఉన్నవాడు ఏం చేస్తాడంటే లోపలికి చూసుకుంటాడు. ఫస్ట్ లోపలికి చూసుకుంటాడు. ఏం చేస్తాడంట? సమస్తాన్ని పరీక్షించాలి, మేలైన దాన్ని చేపట్టాలి. మేలైనది ఏదో నా ఆత్మకు మేలైనది, నా జీవితానికి, నా విశ్వాస జీవితానికి ఏది మేలో దానినే నేను పరీక్షించి తెలుసుకోవాలి. దేవుణ్ణి కూడా రుచి చూచి తెలుసుకోవాలి. దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని క్షమించే గుణం, దేవుని పరిశుద్ధత, దేవుని సారూప్యత, దేవుని గుణలక్షణాలు, ఇవన్నిటినీ కూడా పరీక్షిస్తే దేవునిలో ఎక్కడ ఇంత లోపం కూడా కనపడదు. ఆ లోపభూయిష్టమైన జీవితాల్లో మనుషులు బతుకుతున్నప్పుడు నిర్దోషమైనటువంటి దేవుని గుణలక్షణాల్లో మనం ఏం చేయాలంటే అనుభవం కలిగిన వారుగా పరీక్షించి తెలుసుకోవాలి. చూడండి, తర్వాత 6వది కూడా చూస్తే పేతురు పత్రిక, మొదటి పత్రిక 5:8, 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అందుకేంటంటే అపవాది దాడి చేస్తాడు కాబట్టి ఎప్పుడు చురుగ్గా ఉండాలి. అపవాది దాడి చేస్తాడు, వాడి పని అది. దాడి ఎలా చేస్తాడు? ఆలోచనలతో దాడి చేస్తాడు, మాటలతో దాడి చేస్తాడు, పదార్థాల ఆశ చూపించి దాడి చేస్తాడు, శరీర కోరికలను చూపించి దాడి చేస్తాడు. ఏంటి? మన శరీరాలను ముగింపచేయాలి, ప్రాణాలు తీయాలని కూడా దాడి చేస్తాడు. ఎవరిని మృంగుదునా అంటే అర్థం ఏంటంటే ఎవరిని చంపుదునా, ఎవరికి దూరం చేద్దామా, దేవునికి పరిచర్యకు దూరం చేద్దామా, లేకపోతే సహవాసానికి దూరం చేద్దామని చూస్తాడు దుష్టుడు. ఇక్కడ బాగా జరుగుతుంది అది. వాడి పన్నాగాలు బాగా పారుతున్నాయి. చక్కగా వాడికి లోబడిపోయి చాలా మంది సహవాసానికి దూరం అయిపోతున్నారు. చాలా చోట్ల ఇది జరుగుతుంది, రిపీటెడ్గా జరుగుతుంది సంఘాల్లో. తమ్ముడు బాబురావు వాపోయింది కూడా అదే. ఏంటి తెలుసా? ఏమైంది తెలుసా? పరీక్షించడం రాదు. నేను ఇది చేస్తున్నా, ఇది చెయ్యాలి, మందిరానికి వెళ్ళాలి, ఇంట్లో ఉండాలి, తినాలి, వండాలి. ఏది పరీక్షిస్తే వాళ్ళకి ఏం బెటర్ అనిపిస్తుందంటే వండి తిని సుఖంగా పడుకో, అది బెస్ట్ అనిపిస్తావు. దేవుని సన్నిధి బెస్ట్ అనిపించట్లేదు, ఎందుకంటే పరీక్షించడం రావట్లా. ఇది పదును పెట్టబడినటువంటి వివేకం అయితే ఏది మంచిదో, ఏది ఉత్తమమో, నాకేది అవసరమో దాన్ని ఎంపిక చేసుకునే స్వభావం ఉంటుంది. అది లేదు ఇప్పుడు. డబ్బు డబ్బు డబ్బు, ఎంటర్టైన్మెంట్, సరదా, కళ్ళకు సరదా, మనస్సుకు సరదా, శరీరానికి సరదా తీర్చుకోవాలి. అపవాది చాలా తెలివైన వాడు అని నేను చెప్పనక్కర్లేదు, తెలుసు. కుతంత్రాలు పొందుతాడు వాడు.
కుయుక్తులు పన్నుతాడు వాడు. వాటన్నిటిని తెలుసుకోవాలంటే దేవుని వివేకం కావాలి, దేవుని ఉపదేశము ద్వారా కలిగే వివేకం కావాలి, పరీక్షించబడిన వివేకం కావాలి, అటువంటి చురుకుదనం కావాలి. 7వది చూస్తే దేవుణ్ణి అడగాలట. యాకోబు పత్రిక 1:5 జ్ఞానము లేనివాడు దేవుణ్ణి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు ఇది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేసేవాడు కాబట్టి జ్ఞానం కొరకు దేవుణ్ణి అడగాలి, వివేకం కొరకు దేవుణ్ణి అడగాలి, వివేచన కొరకు దేవుణ్ణి అడగాలి. మనకు తెలుసు, నిర్వచనాలు చెప్పినప్పుడు అర్థమైంది. జ్ఞానం అంటే నిర్వచనం, వివేకం అంటే నిర్వచనం, వివేచన అంటే నిర్వచనం తెలిసింది. తెలిసి కూడా పాటించలేని స్థితి, తెలిసి కూడా ఎంపిక చేసుకోలేని స్థితి, దౌర్బల్యం అది. అందుకని దేవుణ్ణి అడగాలి. 8వది చివరిది సామెతల పుస్తకం 23:23 చూస్తే సత్యమును, జ్ఞానమును, ఉపదేశమును, వివేచనను కొనుక్కోవాలంట. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకును, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకును. ఏంటంట, ఈరోజు మనకున్నటువంటి అన్నిటినీ కూడా కొనుక్కోవాలంట. ఎక్కడ దొరుకుతాయి? కొనుక్కోవటం అంటే ట్రెజర్ చేసుకోవటం. అంటే కొనుక్కోవటం అంటే దీన్ని నేను తప్పుడు భాష చెప్తున్నానని కాదు. దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావంటే కొన్ని త్యాగాలు చేసి వస్తున్నావు. ఇక్కడికి బ్రదర్ వస్తారు, పెట్రోల్ అవుతుందా మీరు అవుదా? మీకు అక్కడ ఇంట్లో ఉంటే ఈ 3-4 అవర్స్ ఒక పాట మిక్స్ చేసేస్తారు. ఇంట్లో ఉన్న పనులు ఉంటాయి, వెల చెల్లించి కొనుక్కోవాలి, ట్రెజర్ చేసుకోవాలి. అంటే వెల చెల్లించడం, డబ్బులు ఇచ్చి కొట్లోకి వెళ్ళి కొనుక్కొని కవర్లో తెచ్చుకోవటం కాదు. కొనుక్కోవటం అంటే ట్రెజర్ చేసుకో, గుప్తం చేసుకో, దాచుకో, స్టోర్ చేసుకో నీ మనసులో. జ్ఞానమును, సత్యమును, ఉపదేశమును, వివేకము 4టిని కొనుక్కోమంటున్నాడు. కొనుక్కోమంటే వెల చెల్లించు అని అర్థం. చాలామంది పగలంతా అలిసిపోయి ఉంటారు, బోళ్ళంతా శ్రమపడి అలిసిపోయి శరీరం అంతా కూడా డస్సిపోయి ఉంటుంది చాలామంది. ఏం చేయాలి? ఈవినింగ్ అంటే సండే, పైగా వారం అంతా కష్టపడి 6 రోజులు కష్టం. ఏం చేయాలి? ఇప్పుడు నిద్రపోవాలి కదా, రెస్ట్ తీసుకోవాలి. చేసుకున్నారా? వచ్చారు కదా అంటే మీరు వెల చెల్లిస్తున్నారు. దేవుని సన్నిధికి కానుకలు తీసుకొస్తున్నారు, మీ ఉన్న దాంట్లోంచి తీసుకొస్తున్నారు, ఇస్తున్నారు, వెల చెల్లిస్తున్నారు. ఇందులో పరమార్థం ఏంటంటే ఆయనవే తీసుకొచ్చి ఆయనకి ఇస్తున్నారు. నీకు దేవుడు ఆయుష్ను పొడిగించారు కాబట్టి కొన్ని త్యాగాలు చేసి ఆయన ఇక్కడ ఉన్నావు. ఒకవేళ ఆయుష్ లేకపోతే ఆయనదే. ప్రభు అంటున్నారే, ఇదిగో నాలోంచే తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మీకు మళ్ళీ ఇస్తున్నాడు. వివేకము, వివేచన, జ్ఞానము, ఉపదేశం, సత్యము, వీటన్నిటిని ఏం చేయాలి? మీరు కొనుక్కోండి. సో ఈ రోజున మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక సత్యం. అంత ప్రాధాన్యంగా అనిపించట్లేదేమో. మాకు అన్నీ తెలుసండి. జ్ఞానం అంటే తెలుసు, వివేకం అంటే తెలుసు, వివేచన అంటే తెలుసు, సత్యం అంటే తెలుసు, తర్వాత ఉపదేశం అంటే తెలుసు. కానీ వీటన్నిటినీ కూడా ప్రాపర్ వేలో నీ విశ్వాస జీవితంలో ఈ సైకిల్లో వాడుతున్నావా లేదా? ముందే కొన్ని ఉదాహరణలు చెప్పా. గొడ్డలి పదును పెట్టబడకపోతే పని ఆలస్యం అయిపోతుంది. వివేకము పదును పెట్టబడకపోతే మనిషి విశ్వాసి నామకార్థ క్రైస్తవుడిగా మారిపోతాడు. ఈ నామకార్థ క్రైస్తవ జీవితం ఆశీర్వదించబడదు. మనం తెలుసుకున్నటువంటి వివేకం ఏమిటో, సత్యం ఏమిటో, జ్ఞానం ఏమిటో, వివేచన ఏమిటో వాటిని వాక్యానుసారంగా ఉన్నట్టు అమలుపరచాలి. చాలా కష్టతరమైన విషయమే, కానీ అట్లా చేసినప్పుడు నిశ్చయముగా దీవించబడతాం, మనం నిశ్చయముగా ఆశీర్వదించబడతాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఒకటి అడుగుదాం ప్రభువుని. ప్రభువా, నాకు జ్ఞానం అంటే తెలుసు చెప్పారు, వివేకం అంటే ఏంటో చెప్పారు, వివేచన అంటే కూడా ఏంటో చెప్పారు, కానీ నీ లేఖనానుసారంగా
వాక్యము ఏ విధంగా హెచ్చరిక చేస్తుందో, మీ వివేకము, జ్ఞానము, వివేచన ఏ విధంగానైతే పదును పెట్టబడి ఈ భూమి మీద దేవుని సారూప్యతలకు మార్చబడతారో, ఆ విషయమై అపవాది నన్ను వివేకం కలిగిన వ్యక్తిగా ఉంచటం లేదు, జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంచటం లేదు. నన్ను లోకం వైపు, పాపం వైపు, అపరాధం వైపు, దుష్టత్వం వైపు ఈడ్చుతూ ఉన్నాడు. కాబట్టి నేను పదును పెట్టబడిన విశ్వాసంలో, పదును పెట్టబడిన వివేకంలో, పదును పెట్టబడిన జ్ఞానంలో, వివేచనలో ఉంటాను అని తీర్మానించుకొని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. తమ్ముడు కమలాకర్ ప్రార్థన చేస్తే మనం ఆశీర్వాదంతో ముగించుకుందాం. సమయం ఒక పావు గంట ఎక్కువ తీసుకున్నాను నేను, సమయం అయిందని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని మరి మన హృదయాల్లో స్థిరపరచుకొని ముందుకు ప్రయాణం చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ పునరుద్ధానమును ప్రభా దినమును మీరు మా కొరకు సిద్ధపరిచి జరిగిన ప్రతి కార్యములో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించిన దేవుడవు. మీ దాసు నిలబెట్టి చక్కటి వాక్య సందేశము ద్వారా ప్రభా సామెతల గ్రంథము 9:10 ద్వారా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమని ప్రభా మీరు సెలవిచ్చారు. కనుక నాయన జ్ఞానము, వివేకము, వివేచన ప్రభా ఈ దినము మేమందరం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఎందుకంటే కాలము ప్రభువా ఈ దుర్దినం రాకముందే సృష్టికర్తను స్మరణ చేసుకోమని మీరు సెలవిచ్చిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కడవరి దినాల్లో ప్రభువా మీ సన్నిధిని అయా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మీ ఉపదేశమును మేము మా హృదయాల్లో స్థిరపరచుకొని జ్ఞానము, వివేకము, వివేచన కలిగినటువంటి వారిగా ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ఎందుకంటే నాయన ప్రభా ఎవరిని మింగుదునని గర్జించు సింహంలే వాడు సాతానుడు తిరుగుతుంటుండగా వాడి యొక్క కుయుక్తులో మేము పడకుండా ప్రభా మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించి ఉంటుండగా, మీ దాసుల ద్వారా మీ వాక్యము సత్యమై ఉంటుండగా, ఆ సత్యమే మీరై ఉంటుండగా ఈ దినము నాయన మాకు కావలసిన జ్ఞానమును, వివేచనను ప్రభా నాయన ఈ రాత్రి వేళ మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు. ఇటు కృపలో ప్రభా మేమందరం ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అలాగే మీ దాసుని ద్వారా చక్కటి సందేశాన్ని అందించుంటుండగా మీ దాసుని రాత్రి వేళ మీరు బలపరిచి ఈ దినము ప్రభువా అన్నిటికీ ఒక శ్రేష్టమైనటువంటి దినాన్ని ఏర్పాటు చేశారు. అయితే నాయన మహిమాయుక్తమైనటువంటి దినముగా, ఆయా సేవకుల యొక్క దినముగా ప్రభువా, పాస్టర్స్ యొక్క దినముగా మీరు దినమునైనా పాస్టర్స్ దైవజనులు మీరు గుర్తిస్తుండగా నిజమేనాయన వారు చేసినటువంటి పరిచర్య ఎలాంటిదో ప్రభా ఆయన బాబురావున ద్వారా మేము నాయన మీరు సెలవిచ్చున్నారు. అటు కృపనైనా వివేచన కలిగినటువంటి వారుగా ప్రతి విషయంలో జ్ఞాన సంబంధమైనటువంటి వారిగా, ఆత్మ సంబంధమైనటువంటి వారిగా మేమందరం ముందుకు వెళ్ళేటువంటి భాగ్యముని మీరు మాకు అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకునమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రభువారు నేర్పించిన ప్రార్థనను చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. సృష్టికర్తయగు తండ్రి ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం ఈరోజు కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించి వివేకము పదును పెట్టబడినదిగా మన జీవితాల్లో ప్రవర్తించబడినట్లు పరిశుద్ధాత్మని సహాయము కాపుదలగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ఒకరికొకరు